హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్స్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. సో చాలామంది హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో మీరు ఇంకా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ పాటించాల్సినటువంటి నియమాలు, అలాగే వారు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి మనకి హాల్ టికెట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లు ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే వీడియో క్లాసెస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పీడిఎఫ్ కోర్సెస్, 25 మాక్ టెస్ట్, ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఈ ఒక్క కోర్సులోనే మీరు పొందవచ్చు. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే మీరు సపరేట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మెగా కోర్సు అలాగే పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్సు టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. 25 మాక్ టెస్ట్ అలాగే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే యాప్ హోమ్ పేజ్లో మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో మీరు ఈ కోర్సెస్ తీసుకోండి. రాబోయేటువంటి యొక్క కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. రీసెంట్గా ఏప్రిల్లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మా మెటీరియల్స్ అండ్ మా కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి మీరు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మీరు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ నుండి మీకు సంబంధించిన ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా పైన కొన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలండి. సో అందులో మీ పేరు అలాగే మిగిలినటువంటి అప్లికేషన్కి సంబంధించిన వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత పైన మీ యొక్క ఫోటోగ్రాఫ్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే సిగ్నేచర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దీనితో పాటు మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామినేషన్ టైం ఏంటి అనేది ఇక్కడ మీరు చూసుకోవాలి. మీరు రిపోర్టింగ్ టైం ఏ టైం కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి, అలాగే ఏ టైంకి ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క గేట్స్ని క్లోజ్ చేస్తారనేటువంటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్ టైంలో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండే విధంగా, రిపోర్టింగ్ టైం కల్లా మీరు అక్కడ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి కొన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. మీరు ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ రాయాలి, బబ్లింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో బబ్లింగ్ ప్రాక్టీస్ కూడా చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ది క్యాండిడేట్స్ షల్ బ్రింగ్ అలాంగ్ విత్ దెమ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, దే విల్ నాట్ బీ ప్రొవైడెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ రూమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఎగ్జామినేషన్ హాల్లో మీకు పెన్స్ అనేవి ఆ ఇన్విజిలేటర్స్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్ వారు కానీ మీకు ఇవ్వరు. సో కాబట్టి మీరు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ అనేది మీరు ఖచ్చితంగా మీరే తీసుకొని వెళ్ళాలి. తర్వాత క్యాండిడేట్స్ షల్ బ్రింగ్ 1 ఫోటో ఐడెంటిటీ కార్డ్ అలాంగ్ విత్ హాల్ టికెట్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఈ హాల్ టికెట్తో పాటు ఒక ఫోటో ఐడి కార్డ్ని తీసుకువెళ్ళాలి. అది పాన్ కార్డ్ కానీ ఒరిజినల్స్ తీసుకువెళ్ళండి. పాన్ కార్డ్ కానీ లేదా ఆధార్ కార్డ్ కానీ మీరు తీసుకువెళ్ళాలి. అలాగే ఓటర్ ఐడి కార్డు కానీ తీసుకువెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇవి మీరు ఈ 4 ఏదో ఒకటి తీసుకువెళ్ళండి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ మీరు తీసుకుని వెళ్ళాలన్నమాట. సో ఫోటో ఐడెంటిటీ కార్డ్ అన్నారు కాబట్టి సో నేషనలైజ్డ్ గుర్తింపు పొందినటువంటి ఫోటో ఐడెంటిటీ కార్డ్స్లో ఏదో ఒకటి నేను చెప్పినటువంటి 4లో ఏదో ఒకటి మీకు ఉంటుంది కాబట్టి అది మీరు తీసుకుని వెళ్ళండి. ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళండి అండ్ జిరాక్స్ కూడా ఒకటి తీసుకువెళ్ళండి. ఇంకా క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు ది ఎగ్జామినేషన్ వెన్యూ యాజ్ పర్ ది రిపోర్టింగ్ టైం మెన్షన్డ్ అబోవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు రిపోర్టింగ్ టైం ఎంతైతే ఇచ్చారో ఆ టైం కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ షుడ్ ప్రొడ్యూస్ దేర్ హాల్ టికెట్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది వెన్యూ, ఫెయిలింగ్ విచ్ ది క్యాండిడేట్స్ విల్ నాట్ బీ అలౌడ్ టు అటెండ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ని మీరు ప్రొడ్యూస్ చేసే వారికి అక్కడ చూపించాలన్నమాట. సో అలా చూపించినటువంటి క్యాండిడేట్స్ని ఎగ్జామినేషన్ లోపలికి, సెంటర్ లోపలికి అలౌ చేయరు. అలాగే ఇఫ్ ఎనీ క్యాండిడేట్ రిసీవ్డ్ ది హాల్ టికెట్ వితౌట్ ఫోటో ఆర్ బ్లర్డ్ ఫోటో ఆర్ టూ స్మాల్ ఫోటో, ది క్యాండిడేట్స్ షల్ అటాచ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ది స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్, ఫెయిలింగ్ విచ్ ది క్యాండిడేట్ విల్ నాట్ బీ అలౌడ్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన సిగ్నేచర్ పైన మీకు ఫోటోగ్రాఫ్ ఉంటుంది. అది మంచిగా క్లియర్గా ఆ బాక్స్లో ఫిట్ అయ్యే విధంగా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలా కాకుండా ఫోటో లేకుండా కానీ
బ్లర్గా కానీ లేకపోతే చిన్నగా కానీ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు అదే స్పేస్లో, పైన స్పేస్ ఉంది కదా ఈ ఫోటోగ్రాఫ్కి సంబంధించి, అదే స్పేస్లో మీరు ఆ ఫోటోగ్రాఫ్ని ఎఫిక్స్ చేసి మీరు గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి దానిపైన మీరు స్టాంప్ కూడా వేయించి సైన్ కూడా చేయించి మీరు ఆ హాల్ టికెట్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. సో అలా మీరు తీసుకొని వెళ్ళకపోతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ రాయనివ్వరు. అలాగే అథారిటీ విల్ నాట్ మేక్ ఎనీ అరేంజ్మెంట్ ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ క్యారీడ్ బై ది క్యాండిడేట్స్ అండ్ దే షాల్ మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మీకు ఎటువంటి ఆ పర్టికులర్ మీరు తెచ్చుకునేటువంటి బ్యాగ్ కానీ ఇంకా ఫోన్ కానీ వీటికి సంబంధించి మీకు ఎటువంటి అరేంజ్మెంట్స్ అయితే అక్కడ చేయడం జరగదని, మీరే ఓన్గా దానికి సంబంధించి సేఫ్గా ఉండే విధంగా వాటిని ఒక చోట పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ అండ్ ఫాలో ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ మెన్షన్ ఇన్ సైడ్ 1 ఆఫ్ ది ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి ఓఎంఆర్ ఎగ్జామినేషన్ కాబట్టి, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఓఎంఆర్ ఆన్సర్ షీట్లో మనకి ఒక సైడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, అవి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే ది క్యాండిడేట్స్ షాల్ రైట్ దేర్ నేమ్ ఆన్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అట్ ది స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ ది సేమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఓఎంఆర్ ఆన్సర్ షీట్ పైన మీకు ఒక స్పేస్ అయితే ఉంటుంది, అక్కడ మీకు సంబంధించినటువంటి నేమ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో చెప్తారు. తర్వాత క్యాండిడేట్స్ షల్ సైన్ ఆన్ ది ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఇన్ ది బాక్స్ ప్రొవైడెడ్ ఫర్ ది సేమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క సిగ్నేచర్ కూడా ఆ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లో మీరు సిగ్నేచర్ చేయడానికి సంబంధించి ఒక బాక్స్ అయితే ఉంటుంది, ఆ బాక్స్లో సిగ్నేచర్ చేయాలి. అలాగే ది క్యాండిడేట్ షల్ సైన్ ఇన్ ది అటెండెన్స్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు, మీకు ఒక అటెండెన్స్ షీట్ అయితే ఇస్తారు ఇన్విజిలేటర్, అందులో కూడా సైన్ చేయాలి. అలాగే ది క్యాండిడేట్స్ షాల్ రైట్ దేర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డార్కెన్ ది రెలవెంట్ సర్కిల్స్ ఆన్ ది ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఓఎంఆర్ షీట్లో మీకు ఒక హాల్ టికెట్ నెంబర్కి సంబంధించి కొన్ని బాక్సెస్ అయితే ఇస్తారు, అందులో మీరు హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేసి దాని కిందనే ఉండేటువంటి ఆ బబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ బబుల్స్ని మీరు ఈ విధంగా ఫిల్ చేయాలన్నమాట. తర్వాత క్యాండిడేట్ షాల్ బిహేవ్ ఇన్ ఆర్డర్లీ అండ్ డిసిప్లైన్డ్ మేనర్ వైల్ టేకింగ్ ది ఎగ్జామినేషన్. ది క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ ఇన్ సచ్ కేసెస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపర్సనేషన్ ఆర్ డిజార్డర్ ఆర్ రౌడీ బిహేవియర్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు చాలా డీసెంట్గా బిహేవ్ చేయాలి, ఒకవేళ మీ యొక్క బిహేవియర్ బాగోకపోతే మీ యొక్క క్యాండిడేట్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 12 ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఓకే, సో ఓఎంఆర్ షీట్ గురించి, అలాగే మీ యొక్క ఫోటో సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఫోటో అనేది చిన్నగా ఉన్నా బ్లర్గా ఉన్నా ఫోటో లేకపోయినా మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ని ఎఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి దానిపైన స్టాంప్ వేయించుకొని మీరు ఎగ్జామినేషన్కి తీసుకువెళ్ళాలి. మీరు ఎగ్జామ్కి తీసుకువెళ్లాల్సిన వస్తువులు బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ను, హాల్ టికెట్, ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఇవి మీరు ఎగ్జామినేషన్కి తీసుకువెళ్లాల్సినటువంటి వస్తువులు అనమాట. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న 399 రూపీస్ కోర్స్ తీసుకోండి, లేదా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. రిమైనింగ్ డేస్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.